అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గౌరహరి అధికారి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, హెల్ప్ హాస్పిటల్ విజయవాడ. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ఏసీఎల్. ఏసీఎల్ అంటే ఏంటి? ఏసీఎల్ అనేది మోకాల్ జాయింట్ లో ఉండే లెగ్మెంట్. ఇది మన మోకాల్ జాయింట్. పైది థై బోన్, తొడెముక అండి, కిందది కాలెముక. సో ఈ రెండింటి మధ్యలో లోపల ఉండేది ఇది ఏసీఎల్ అనేది ఉంటుంది. ఫ్రంట్ ఉన్న లెగ్మెంట్ అనేది ఏసీఎల్. సో ఈ ఏసీఎల్ యాక్చువల్ దీని యూజ్ ఏంటంటే ఇది కాలెముకని, ఈ కింద కాలెముకని ఇలా ముందరికి వెళ్ళనివ్వకుండా చూస్తుంది. అండ్ అడుగేసినప్పుడు సెన్సేషన్ తెలవటం, ప్రాప్రియోసెప్షన్ అంటాం. ఈ రెండు ఫంక్షన్స్ ఏసీఎల్ చేస్తుంది. దెబ్బ తగిలినప్పుడు అంటే లైక్ బైక్ మించి పడిపోయినప్పుడు గానీ, లేదా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు గానీ, స్లిప్పరీ సర్ఫేస్ మీద నడుస్తున్నప్పుడు జారి పడిపోయినప్పుడు గానీ, మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో సడన్ గా మనం నుంచొని గబుకుని ఎవరైనా పిలిచారని చెప్పి సైడ్ కి తిరుగుతున్నప్పుడు ఈ మూమెంట్, ట్విస్టింగ్ మూమెంట్స్ అంటాం. ఈ మూమెంట్ జరిగినప్పుడు గానీ మోస్ట్ కామన్ ఇంజరీ ఏసీఎల్ అనేది కట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. దీనికి ఫస్ట్ ఇనీషియల్ గా ఇంట్లో చేసిన ట్రీట్మెంట్ అంటే జస్ట్ అప్పుడే దెబ్బ తగిలినప్పుడు రైస్ అనే ట్రీట్మెంట్, RICE, రెస్ట్, మోకాల్ జాయింట్ కి రెస్ట్ ఇవ్వండి. ఐస్ ప్యాక్ అవుట్ పెట్టుకోవచ్చు అండ్ కంప్రెషన్ జస్ట్ క్రేప్ బ్యాండేజ్ వేసుకోవచ్చు. అండ్ ఎలివేషన్, లివ్ కాలు ఒక దిండి ఎత్తులో పెట్టుకోండి. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది, కాలు స్లిప్ అవుతున్నారు, ప్రతి అడుగు వేసేటప్పుడు బాగా ఎక్కువ నొప్పి వస్తుంది అంటే మీరు ఇమీడియట్ గా హెల్ప్ హాస్పిటల్లో మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. వీఆర్ అవైలబుల్ 24/7. ఇలాంటి కంటెంట్ కోసం డూ ఫాలో హెల్ప్ హాస్పిటల్ విజయవాడ. థ్యాంక్ యూ.